హలో, ఐఎమ్ డాక్టర్ కృపాజ్యోతి, సీనియర్ సైకాట్రిస్ట్, కృపాజ్యోతి హాస్పిటల్స్, ఖమ్మం. నేను చెప్పేది ఏంటంటే ఈరోజు ప్యూబర్టీ అంటే ఏంటంటే ఒక యుక్త వయసులో వచ్చే కామన్గా మనము చూస్తున్న ప్రాబ్లం ఏంటంటే డిప్రెషన్ అన్నమాట. అంటే పిల్లల్లో కాలేజ్ గోయింగ్ పిల్లలు 10th క్లాస్ కానీ, ఇంటర్ కానీ, డిగ్రీ స్టూడెంట్స్ కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పోయే వాళ్ళల్లో ఇలాగా మనము ఒక డిప్రెషన్ అనే దాన్ని చూస్తూ ఉంటాం. అంటే డిప్రెషన్కి, సాడ్నెస్కి మనం ముందు డిఫరెన్షియేట్ చేసుకోగలగాలి. అయితే నేను ఇప్పుడు తీసుకునేది ఏంటంటే ఒక స్ట్రెస్ వచ్చినప్పుడు వాళ్ళు ఎలాగా దాన్ని అధిగమించలేక వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మార్క్స్ తగ్గాయి కానీ మనం చూస్తుంటాం వెంటనే వాళ్ళు సూసైడ్స్ అటెంప్ట్స్ చేయడం కానీ, సూసైడల్ చెయ్యడం కానీ, ఆ వార్త వినడంతో వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేక దాన్ని అలాంటి చెయ్యడం మనం చూస్తుంటాం. వీటికి కారణాలు ఏంటి, వాటిని మనం ఎలా అధిగమించాలి, పిల్లలతో మనము పేరెంట్స్ గా ఎలాగా ఇంటరాక్ట్ అవ్వాలి, వీటి గురించి రాబోయే వీడియోస్ లో నేను చెప్పబోతున్నాను. అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే యవ్వన వయసులో పిల్లల్లో ఎందుకు ఈ సమస్యలు వస్తూ ఉంటాయి? కామన్ గా ఒక మనకి జీన్స్ ప్రకంగా రావచ్చండి డిప్రెషన్ అనేది. జీన్స్ అంటే పేరెంట్స్ లో ఉంటుంది. పేరెంట్స్ లో వాళ్ళ పూర్వీకుల్లో ఇలాంటి లక్షణాలు ఉంటాయి. అవి 50% ఆఫ్ ఛాన్సెస్ అనమాట పిల్లల్లో రావడానికి. కానీ మనకు అన్ని సిచ్యువేషన్స్ బాగుంటాయి, బట్ వీళ్ళు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అనే దానికి ఆన్సర్ మనం వీటిని ఒకసారి చూసుకోవాలి. రెండోది ఏంటంటే ప్యూబర్టీలో అంటే ఈ యవ్వన కాలంలో వాళ్ళకి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అమ్మాయిల్లో ఈస్ట్రోజన్స్, అబ్బాయిల్లో ప్రొజెస్ట్రాన్స్, నాట్ టెస్టోస్టెరాన్స్. సో ఇలాంటి హార్మోన్స్ ప్రభావం వల్ల వాళ్ళ బాడీ డిఫరెంట్ గా రియాక్ట్ అవుతూ ఉంటుంది. సో దాన్ని కోపప్ చేసుకోవడం ఆ బాడీ అనేది ఒకటి మైండ్ మీద ప్రభావం ఉంటుంది. మూడోది చూసుకున్నట్లయితే విటమిన్ డి కానీ, B12 కానీ ఇలాంటి ఫుడ్ లో కొన్ని డెఫిషియన్సీ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కూడా ఇలా జరుగుతుంది. ఇంకా సైకలాజికల్ ఫ్యాక్టర్స్ చూసుకుందాం. సైకలాజికల్ ఫ్యాక్టర్స్ లో ఎందుకు పిల్లల్లో ఇలా వస్తూ ఉంటుంది అంటే మనము అంటే నేను మిగిలిన వాళ్ళతో నేను సమానంగా చేయలేకపోతున్నాను అని కంపారిటివ్ అనమాట, కంపారిజన్ చేసుకోవడం. క్లాస్ లో కానీ మనం కూడా అంటూ ఉంటాం, పిల్లలు ఇదిగో చూడు, వాడు చూడరా, వీడు చూడరా, వాడు ఎలా చేస్తున్నాడు, వీడు ఎలా చేస్తున్నాడు, ఎందుకు చేయట్లేదని. అలాగా మనం కంపారిటివ్ స్టడీ చేయడం వలన వాళ్ళలో ఒక రకమైన ఆత్మన్యూనత భావం ఏర్పడడం. సో నేను తనలా చేయలేకపోతున్నానని అనుకోవడం, వాళ్ళు లోన్లీగా ఫీల్ అవడం, ప్లస్ ఎవరితో మాట్లాడకుండా ఉండడం, ఆ తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది కొంచెం డల్ గా ఉండడం వలన పిల్లలతో మిగిలిన వాళ్ళతో కమ్యూనికేట్ చేయక ఐసోలేటెడ్ గా ఉండడం, ఇలాంటివన్నీ కూడా డిప్రెషన్ కి దారి తీసే అవకాశాలు ఉంటున్నాయి. మూడోదిగా చూసుకున్నట్టయితే సోషల్ గా చూసుకుంటే సోషల్ గా మనం మీడియా చూస్తున్నాం అండి, అందరూ స్క్రీన్ టైంలోనే ఎక్కువ ఉంటున్నారు. ఆ స్క్రీన్ టైంలో మిగిలిన వాళ్ళు ఎలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు, నేను ఏం చేయలేకపోతున్నానని తను అలా కంపారిటివ్ గా చేసుకోవడం. ఆ తర్వాత ఇవన్నీ మనము